అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్నారో, ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సిలబస్ అయితే ఉన్నది. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్‌కి సంబంధించిన పోయెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నాం. ఇది వచ్చేసి మీకు కనబడుతుంది ప్లేలిస్ట్ ఇది. ఇది టెక్స్ట్ బుక్ యొక్క ప్లేలిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇది వచ్చేసి సప్లిమెంటరీ రీడర్ యొక్క ప్లేలిస్ట్. మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, డిస్క్రిప్షన్‌లో ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. లేదా సింపుల్గా లింక్ 10 లేదా 10 లింక్ అనేసి కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఈ లింక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పూర్తి సిలబస్ని మీరు కవర్ చేయొచ్చు. ఇప్పుడు మనం యూనిట్ 2లో పేజ్ నెంబర్ 30లో ఉన్నటువంటి ద టైగర్ అనేటటువంటి పోయంని మనం చూస్తున్నాం. ఈ టైగర్ పులి ఎక్కడుందంటే బోనులో ఉందండి. పులిని బంధించారు. ఈ పులికున్న భావాలని ఈ పోయం ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. మీకు పేజ్ నెంబర్ 30లో ఈ పోయం అయితే కనబడుతుంది. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ రోల్స్. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ స్నాల్స్. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ రోర్స్ దెన్ హీ థింక్స్. ఇక్కడ ఒక పులి ఉంది. ఈ పులి ఏం చేస్తుంది? బోనులో ఉంది. ఆ ఊసలు ఏవైతే ఉంటాయో వాటి వెనకాల ఉంది. అంటే బోన్లో ఉంది. 4 వైపులు ఏమున్నాయి? కడ్డీలు ఉన్నాయి, ఊచలు ఉన్నాయి. ఈ ఉండి ఏం చేస్తుందంటే గ్రోల్స్ శబ్దం చేస్తుంది, హెచ్చరిస్తుంది, నన్ను బయటికి తీయంట్రా అనేసి. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ స్నాల్స్. ఆ యొక్క బోనులో ఉండి ఏం చేస్తుంది? తన పళ్ళు చూపిస్తుంది కోపంగా. మనం వీధిలో వెళ్తున్నప్పుడు కుక్కలు కూడా చిన్న శబ్దం చేస్తాయి, తర్వాత పళ్ళు చూపిస్తాయి, తర్వాత గట్టిగా అరుస్తాయి అనమాట. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ రోర్స్. గర్జించడం మొదలుపెట్టింది పులి. దెన్ హీ థింక్స్. అప్పుడు ఆలోచనలో పడింది అనమాట. అంటే ఈ పులి ఎక్కడుంది? బోనులో ఉంది. బోనులో ఉండి కోపంగా అరుస్తుంది, చిన్న చిన్న శబ్దాన్ని చేస్తుంది, అండ్ కోపంతో తన పళ్ళు చూపిస్తుంది, అండ్ కోపంతో గట్టిగా కేకలు వేస్తుంది, గర్జిస్తుంది. ఇట్ వుడ్ బి నైస్ నాట్ టు బి బిహైండ్ బార్స్ ఆల్ ద టైమ్ బికాస్ దే స్పాయిల్ మై వ్యూ. ఇది అనుకుంటుంది అనమాట. దెన్ ఈ థింగ్స్. అప్పుడు ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుంది? ఇట్ వుడ్ బి నైస్ నాట్ టు బి బిహైండ్ బార్స్ ఆల్ ద టైమ్ బికాస్ దే స్పాయిల్ మై వ్యూ. ఇక్కడ ఈ ఏవైతే బోనులో ఉండడం అనేది నాకంత మంచిది కాదు. ఎందుకని? అసలు నా యొక్క ఏం కనబడట్లే ఇక్కడ పూర్తిగా వ్యూ. ఇఫ్ ఐ విష్ ఐ వర్ వైల్డ్. అరే అడవిలో ఉంటే ఎంత బాగుండు. నాట్ ఆర్ షో. బోనులో నన్ను అందరూ వచ్చి చూస్తున్నారు, నేను వాళ్ళ మీద కోప్పడుతున్నా, నా పళ్ళు చూపిస్తున్నా. వాళ్ళు ఎందుకు వింతగా అదిగదిగో చూడు, అదిగదిగో చూడు, చూడు ఎలా చూస్తున్నా అని ఆన్ షో నన్ను ఒక ప్రదర్శన వస్తువుగా పెట్టేశారు. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్ హంటర్స్ మైట్ షూట్ మీ. ఇక్కడ మళ్ళీ ఆలోచిస్తుంది, అయ్యో నేను అడవిలో ఉన్నా అనుకో, వేటగాళ్ళు వస్తారు, నన్ను కాల్చేయచ్చు. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్, నేను గనక అడవిలో ఉంటే ఫుడ్ మైట్ పాయిజన్ మీ. ఏది పడితే అది పిచ్చి తిండి తింటా, దేన్నో చనిపోయేదాన్ని ఏటాడి తినేస్తా. పాప అది కదలలేదు, దానికి రోగం ఉన్న సంగతి నాకు తెలియదు కదా, అది దొరికింది కావాలని తినేస్తా. నాకు ఫుడ్ పాయిజన్ అయ్యి నాకు కూడా రోగం పట్టుకోవచ్చు. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్ వాటర్ మైట్ డ్రౌన్ మీ. ఒకవేళ నేను అడవిలో ఉంటే తెలియక నీళ్లు తాగడానికి వెళ్తే జారి పడిపోతే ఈత కూడా రాదు, కాబట్టి మునిగిపోయి చచ్చిపోతానేమో. దెన్ హీ స్టాప్స్ థింకింగ్. ఆలోచనని ఆపేసింది దాంతో. అమ్మో ఇంత భయంకరమా, అడవిలో ఉంటే బోనులో ఉంటేనే బెటర్ కాబోలు అని తనలో తాను అనుకుంటుంది అనేసి పీటర్ నిబ్లెట్ రాయడం జరిగింది. అండ్ ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ గ్రోల్స్. మరలా మామూలే, జనాలు వచ్చారు, బయట వ్యూ కనబడట్లా, ఏమీ తెలియట్లా. ఏమనుకుంటుంది? మరలా ఆ జనాలకేసి కోప్పడుతుంది, చిన్న శబ్దం చేస్తుంది. వాళ్ళేమో బెదరట్లేదు, కదలట్లేదు, ఇంకా వింతగా చూస్తున్నారు దీన్ని. అదే అడవిలో ఉండుంటే దీని దెబ్బకి ఉరికేవాళ్ళు, చాలా సరదాగా ఉండేది వాళ్ళ వెనకాల పడ్డం అనేది. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ స్నాల్స్. పళ్ళు చూపిస్తుంది. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేజ్ రోర్స్. గట్టిగా
అరుస్తుంది, గర్జిస్తుంది, భయపెట్టాలని చూస్తుంది. కానీ ఎవ్వరు కదలట్లా, మెదలట్లా, భయపడట్లా. కాబట్టి ఇదేం చేస్తుంది, ఆలోచిస్తుంది అడవిలో ఉంటే చాలా రకాలుగా చచ్చిపోతాయి, ఇక్కడుంటే మంచి ఫుడ్ దొరికిద్ది, కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోదాం అన్నట్టుగా ఆలోచిస్తుంది అన్నమాట. ఎవరు ఇక్కడుంటే ఎవరు కాల్చేది ఉండదు, ఇక్కడుంటే మంచి ఫుడ్ పెడుతున్నారు, ఇక్కడుంటే ప్రాణాపాయం లేదు, నీళ్లు పెడుతున్నారు, అన్ని రకాల సౌకర్యాలు చూస్తున్నారు, ఈ బోనులో ఉండడమే బెటర్ కాబోలు అనేసి మరలా తాను వచ్చే జనాల్ని చూసి అరవడం, పళ్ళు చూపించడం, గర్జించడం చేస్తూ ఉంది. ఇది ద టైగర్ అనమాట. తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్లయితే దీని తర్వాతే ద ప్యాంథర్ గురించి ఉంది, అది కూడా మనం చూద్దాం. ఇందులో మనకి సాధారణంగా కనబడేవి ఏంటంటే గ్రోల్, సాల్, రోర్ అనేవి ఎక్కువగా వినబడి ఇవి జనరల్గా జంతువులు చేస్తూ ఉంటాయి. అయితే డిఫరెంట్ ఎమోషన్స్ని, ఇంటెన్షన్స్ని తెలియజేస్తాయి అన్నమాట. గ్రోల్ అంటే ఏంటంటే ఒక వార్నింగ్ సైన్, చిన్నగా నా జోలికి రావద్దు, నా దగ్గరికి రావద్దు, నేను నీ మీద పడి ఏం చేస్తా, తాట తీస్తా, కొరికేస్తా అన్నట్టు అనమాట గ్రోల్ అంటే. స్నాల్ అంటే ఏంటంటే వీషియస్ సౌండ్, ఇక పళ్ళు చూపించడం, బేడ్ టీత్, ఫ్యాంగ్స్ అంటారు, పళ్ళు కూర పళ్ళు చూపించడం, ఇక కోపం చూపించడం ఉంటుంది. గ్రోల్ అంటే వార్నింగ్ లాగా చిన్నగా లో పిచ్ వాయిస్ ఉంటుంది అండ్ భయపెట్టాలని చూస్తారనమాట. స్నాల్ అంటే ఇక పళ్ళు చూపించడం, రోర్ అంటే గర్జించడం, పెద్ద పెద్ద శబ్దాలు చేసి భయపెట్టాలని చూడడం. ద ప్యాంథర్ అంటే చిరుత పులి. హీస్ విజన్ ఫ్రమ్ ద కాన్స్టాంట్లీ పాసింగ్ బాస్. ఇక్కడ ఈ ప్యాంథర్ కూడా ఏంటంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటే బోనులోనే ఉంది. ఇందాక పులిది చూసాం, ఇప్పుడు చిరుత పులిది చూస్తున్నాం. హీస్ విజన్ అంటే తన చూపు, ఫ్రమ్ ద కాన్స్టాంట్లీ పాసింగ్ బార్స్. ఇక్కడ బోనులో ఇరుక్కొని ఉంది. ఈ బోనులో ఏం చేస్తుంది అంటే ఇది అటు ఇటు తిరుగుతుంది, అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది అనమాట. కాన్స్టాంట్లీ పాసింగ్, కూర్చోట్ల చుట్టూరు ఆ బోన్ ఉన్నదే చిన్నది, ఆ బోన్ ఉన్నది చిన్నది, ఇట్లా ఓసులు ఉన్నాయి. ఏం చేస్తుంది, ఆ చిన్న ప్లేస్లోనే తిరుగుతూ ఉంది. అట్లానే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊచలు కడ్డీల వంక చూస్తూ ఉంది. హ్యాస్ గ్రోన్ సో వియరీ, అసలు అలా చూసి చూసి అలిసిపోయింది. దట్ ఇట్ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా అంత ఓపిక లేదు దీనికి. దాని లోపలే తిరిగింది తిరిగింది, ఈ కడ్డీల నుండి, ఈ బోన్లో నుండి బయటపడ్డ ఎలారా నాయనా అనేసి తిరగడం తిరుగుతా 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 అలిసిపోయింది. ఇట్ సీమ్స్ టు హిమ్ దేర్ ఆర్ 1000 bars. అలా తిరిగి తిరిగి దానికి ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా జైలుకి వెళ్తే దానికి 7 ఊచలు ఉంటాయి. దీనికి ఎలా కనబడుతుందంటే 1000 bars ఉన్నట్టు, 1000 కడ్డీలు. ఈ బోనే కాదు, బోన్ లోపల ఉంది కదా, అదే కదా కేజే కాదు, బయట కూడా కేజెస్ ఉన్నాయి. తను టోటల్గా 1000 ఊచలు ఉన్నట్టు చుట్టూరా ఫీల్ అయిపోతుంది. అండ్ బిహైండ్ బార్స్ నో వర్డ్. అంతేకాదు ఈ ఊచల తర్వాత, ఈ ఊచలు దాటి వెళ్తే ఇక ప్రపంచమే లేదు. కేవలం తనకేంది ఆ బోనులో ఉన్న ప్రదేశమే ప్రపంచం. ఇక దానికి ఏం తెలియదు. పుట్టగానే తీసుకుని వచ్చి పడేశారనుకోండి బోన్లో, ఇక అంతే అనుకుంటుంది. ఏమవుతుంది, 1000 bars, 1000 కొద్దీ ఉన్నాయి. అంటే దీన్ని నేను ఎట్లాగైనా ఛేదించుకొని వెళ్ళాలి అనే ఆలోచన లేదు దీనికి. సింపుల్గా ఇదేంటంటే, అరే నేను ఇది దాటినా ఇంకా ఉంటాయి రా ఊచలు, ఎందుకు వెళ్ళడం అన్నట్టుగా ఉంది దాని ప్రపంచం అంతా కూడా ఆ బోనే. యాజ్ ఇట్ పేసెస్ ఇన్ క్రాంప్డ్ సర్కిల్స్ ఓవర్ అండ్ ఓవర్. ఇది ఏం చేస్తుంది, చాలా ఇరుకైన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో ఏం చేస్తుంది, చుట్టూరా లోపల ఇలా తిరుగుతుంది. ఇరుకైన ప్లేసు ఇలా తిరగడం తిరగడం తిరగడం, ఓవర్ అండ్ ఓవర్. ఇంకా వేరే పనేం లేదు. ఏముంటుంది, బోన్లో పెట్టారు, చుట్టూరా తిరుగుతుంది. ఎలా ఉందంటే ద మూమెంట్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ సాఫ్ట్ స్ట్రైడ్స్. ఆ మూమెంట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పులి నడవడం చూస్తే దాని గాంభీర్యంగా నడవడం అనేది మనకు కనబడుతుంది అనమాట. చాలా సీరియస్గా, ఒకలాంటి మ్యాజెస్టిక్ వైభవంగా ఉండిద్ది అది వేసే అడుగులు. కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సాఫ్ట్ స్ట్రైడ్స్ ఎందుకన్నారంటే దాని పంజా జనరల్గా పరిగెడితే కింద ఉన్న సాఫ్ట్నెస్ పోతుంది, కానీ దీనికి అట్లా లేదు. కింద ఉన్న పంజా ఎట్లా ఉందంటే, ఈ గోల్డ్ కింద ఉండే పార్ట్ అంతా కూడా మనకు అరికాలు అంటామే,
అది చాలా సాఫ్ట్‌గా ఉంది. అది ఎట్లా చిన్న అడుగు వేసుకుంటా ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న ప్లేసు లిమిటెడ్ ప్లేస్. అట్లా రౌండ్‌లు కొడతా ఉంది ఆ బోన్ లోపలే. ఈజ్ లైక్ ఏ రిచువల్ డాన్స్. అది ఎట్లా ఉందంటే చూసే వ్యక్తికి మధ్యలో ఒక హోమగుండమో ఏదో చేసుకొని అట్లా ఒక యాగం చేసినట్టు, యజ్ఞం చేసి కూర్చుంటారే, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు అలా ఉందన్నమాట చూసే జనాలకి. ఈజ్ లైక్ ఏ రిచువల్ డాన్స్. ఆ హోమగుండం లేకపోతే ఏదైనా ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కనబడుతుంది. అరౌండ్ ఎ సెంటర్ ఇన్ విచ్ ఏ మైటీ విల్ స్టాండ్ ప్యారలైజ్. అయితే ఇక్కడ దీని తిరుగుడికి ఎంత గొప్పవాడైనా లేదా ఎంత బలవంతుడైనా సరే కాళ్ళు నొప్పులు పుట్టి అలిసిపోయి పక్షవాతం వచ్చినట్టు పక్కన పడిపోతాడు. కానీ ఇది మాత్రం తిరుగుతానే ఉంది. ఓన్లీ ఎట్ టైమ్స్ ద కర్టెన్ ఆఫ్ ప్యూపిల్స్. ఇంకో విషయం, ఇది ఎందుకని ఇట్లా చెప్తున్నా అంటే ఇక్కడ మధ్యలో ఏదో ఉన్నట్టు ఇది కళ్ళు మూసుకొని అట్లా రౌండ్లు వేస్తానే ఉంది, ప్రదక్షిణలు చేస్తానే ఉంది. ద కర్టెన్ ఆఫ్ ప్యూపిల్స్ అంటే కళ్ళ మీద ఉన్నటువంటి కను రెప్పలను మూసుకొని మరి ఇది ధ్యానం చేస్తున్నట్టు అట్లా వెళ్ళిపోతా ఉంది. అదే ప్రపంచం అనుకుంటా అక్కడే ప్రదక్షిణలు చేసుకుంటా అది ఏం చేస్తుందంటే వేరే ఎంత బలవంతుడైనా కానీ మూర్చొచ్చి అండ్ పక్షవాతం వచ్చి పడిపోతాడు. కానీ ఇది మాత్రం ఏదో యాగం చేస్తున్నట్టుగా ప్రదక్షిణలు చేస్తూ ఉందన్నమాట. కనురెప్పలు కూడా మూసేసుకుని ఉంది, కళ్ళు మూసేసుకుని, లిప్స్ క్వైట్లీ. అప్పుడప్పుడు మధ్యలో ఆ కనురెప్పల్ని పైకెత్తుతూ బయట ఏం జరుగుతుందో చూస్తుంది. యాన్ ఇమేజ్ ఎంటర్ సీన్. అప్పుడు చూసినప్పుడు ఏదో ఒకటి కనబడుతుంది అన్నమాట. తన కళ్ళకి కనబడుతుంది ఏదో ఒకటి, ఓ చెట్టో బొట్టో మనిషో. వెంటనే రషెస్ డౌన్ త్రూ ద టెన్స్డ్ అరెస్టెడ్ మజిల్స్, ప్లంజెస్ ఇంటూ హార్ట్ అండ్ ఈస్ గాన్. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కనబడినటువంటి ప్రతిబింబం తన కళ్ళ ద్వారా మెదడు నుంచి నరాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. టెన్షన్ పడుతుంది. ఎందుకంటే దీన్ని పట్టుకున్నారు, బోనులో ఉంచారు. జైల్లో ఉంచితే మనిషికి కూడా టెన్షన్ వచ్చింది. వెంటనే రాజకీయ నాయకుల సమయం అయితే ఏదో రోగం వచ్చేసిందని హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. అయితే ఇక్కడ పులికి కూడా, ఈ చిరుత పులికి కూడా ఏమవుతుంది? టెన్షన్ వచ్చేస్తుంది. మజిల్స్ కూడా ఏమవుతున్నాయి? అరెస్ట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ బిగుసుకుపోయినాయి. వెంటనే ఆ బింబం అనేది ఆ నరాల ద్వారా రక్తనాళాలు మొత్తం మెదడు నుంచి రక్తనాళాలు లేకపోతే నాడీ కణాలు ఏదైతే ఉంటాయో వెన్నెముక ప్రాంతం నుంచి అంతా కూడా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ టెన్షన్, ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అరెస్ట్ అయిన మజిల్స్ ద్వారా గుండెలోకి వెళ్ళిపోయిందంట. ప్లంజెస్ అంటే దూకడం, ఆ ప్రతిబింబం అండి. అండ్ ఈజ్ గాన్. ఇక ఆ ప్రతిబింబం మాయమైపోతుంది. ఎప్పుడో అట్లా తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేది, వేరే పనేం లేదు. ఇది రాసింది రైనర్ మారియా రిల్క్. ఏం రాశాడు? అది బోనులో ఉండి ఏం చేస్తుంది? అట్లా తిరుగుతూ ఉంది. దేని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా తిరుగుతా అట్లా కళ్ళు తెరిచి చూసిన చిత్రం ఏమవుతుంది? తన గుండెల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మాయమైపోవడం. ఈ విధంగా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బోనులో జంతువులు ఉంచడం కరెక్టా కాదా అనేటటువంటి దాని గురించిన పోయమ్స్ అన్నమాట ఇవి. ఎలా ఫీల్ అవుతుంది మనిషి అయితే, ఎంతలా ఫీల్ అయిపోతాడు, అవమానంగా ఫీల్ అవుతాడు, బాధగా ఫీల్ అవుతాడు, చాలా అసలు మానసిక స్థితి ఇదైపోతుంది. అలాంటిది ఇవి జంతువులు, వీటిని పెడితే అవి ఎట్లా ప్రవర్తిస్తాయి అని చెప్పడం ఈ పోయట్స్ ఇద్దరు ఉన్నారే వాళ్ళు ట్రై చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో, టేక్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఆర్ అగెయిన్స్ట్ చూస్. ఇప్పుడు మన చేతికి అందించారు. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు కదా, ఓ జంతువుని బోన్లో ఉంచితే ఎలా ఫీల్ అయిద్దో అనేసి. ఇప్పుడు మిమ్మల్ని జూ అనేది ఉండాలా ఉండకూడదా, బోత్ పాయింట్స్ ఆఫ్ వ్యూని పరిగణలోకి తీసుకోమంటాను, రెండింటిని, ఫర్ అగెయిన్స్ట్. రైట్ కపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఆర్ స్పీక్ అబౌట్ దిస్ టాపిక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇన్ క్లాస్. స్టూడెంట్స్ని ఏం చేయమన్నారంటే ఈ టాపిక్ తీసుకొని జూలు అవసరం అని ఒకళ్ళు, జూలు అవసరం లేదు, జూ అంటే జంతు ప్రదర్శనశాల, జంతువులు ఉంటాయి. ఓకే, జంతు ప్రదర్శనశాలలో జంతువులను ఉంచుతారు, రకరకాల జంతువులను ఉంచుతారు. అవి అవసరమా? జంతువులను అలా బంధించి ఉంచడం కరెక్టేనా అనేసి మనకి అడగడం జరుగుతుంది. మనం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు ఫర్ జూస్ అగెన్స్ట్ జూస్ అంటే ఏంటంటే జంతు ప్రదర్శనశాలలు కావాలి, ఎందుకు అనేది ఇటుది చెప్తే
జంతు ప్రదర్శనలు ఉండకూడదు. ఎందుకనేది ఈ వైపున మనం డిస్కస్ చేస్తాం, చూద్దాం. జూస్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ప్రొవైడింగ్ ఎ సేఫ్ హ్యావెన్ ఫర్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ హెల్పింగ్ టు ప్రివెంట్ దేర్ ఎక్స్టింక్షన్. జూస్ జంతు ప్రదర్శనశాలలు ఎందుకు అంటే కొన్ని జంతు రాసులు కానీ జీవరాశులు జంతు జాతులు కొన్ని అంతరించిపోతుంటాయి. అవి అంతరించకుండా వాటిని సేఫ్గా ఉంచడానికి ఆ ప్లేసులు ఉపయోగపడతాయి. ఇది కరెక్టే. జూస్ ఆఫెన్ కన్ఫైన్ యానిమల్స్ టు లిమిటెడ్ స్పేసెస్ విచ్ మే లీడ్ టు స్ట్రెస్, బోర్డమ్, బిహేవియరల్ ఇష్యూస్. అయితే అవి అడవిలో ఉన్నప్పుడు చాలా ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి, చాలా ప్రదేశాలకు వెళ్తాయి, వేటాడతాయి, తింటాయి, హాయిగా బతుకుతాయి. కానీ జూలో లిమిటెడ్ స్పేస్, మనం చెప్పుకున్నాం కదా ప్యాంథర్ ఎట్లా అక్కడక్కడే తిరగడం తప్ప వేరే పని ఏం లేదు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి, బిహేవియరల్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఇంటి మీద బెంగలాగా అడవి మీద బెంగ పెట్టుకొని చనిపోయే అవకాశాలు ఉంటాయి. జూస్ ఎడ్యుకేట్ ద పబ్లిక్ అబౌట్ వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ అండ్ ఫాస్టింగ్ అవేర్నెస్ అండ్ ఎంపథీ టువర్డ్స్ యానిమల్స్ అండ్ దేర్ హ్యాబిటాట్స్. జంతు ప్రదర్శనశాలలు ఏంటంటే జంతువులకి మనుషుల్ని దగ్గర చేస్తాయని చెప్పడం జరుగుతుంది. దీంతో ఎంపతి అనేది పెరుగుతుంది, సింపతి కాదు. ఎంపతి అంటే అయ్యో పాపం అనడమే కాదు, వాటి కోసం ఏదైనా చేయాలనే తపన్ని క్రియేట్ చేయడమే ఎంపతి. Some argue that Jews prioritize entertainment over education, focusing more on profit and spectacle than conservation or animal welfare. కొంతమంది వాదన ఏంటంటే జూలు అనేవి ఏదో కాపాడడానికో అయి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం జంతువుల్ని అలా బంధించి మనిషి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికే అవి ఉన్నాయనేసి కొంతమంది వాదన. జూస్ ప్రొవైడ్ opportunities for scientific research and study, allowing scientists to learn more about animal behavior, biology and health. ఈ జంతు ప్రదర్శనశాలల వల్ల ఏంటంటే కొన్నిటి మీద మనం ఎప్పుడు రోజు చూస్తుండడం వల్ల అర్థమైపోతుంది ఒక జంతువు ఎలా ప్రవర్తిస్తుంది, ఏంటి దాని పరిస్థితి ఏంటనేది అవగాహన తెచ్చుకోవచ్చు. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి వాటి మనుగడకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి ఒక వాదన. అయితే దీని వ్యతిరేకులు ఏమంటారంటే ఈ జంతు ప్రదర్శనశాలకు వ్యతిరేకులు క్యాప్టివిటీ కెన్ నెవర్ రెప్లికేట్ అన్ యానిమల్స్ న్యాచురల్ హ్యాబిటాట్ లీడింగ్ టు ఫిజికల్ అండ్ సైకలాజికల్ హార్మ్. చూడండి, మీరేదో బిహేవియర్ని చూస్తూ ఉంటున్నారు, యాక్చువల్గా బంధించి ఉంచినటువంటి బోనులో మీరు చూసే ప్రవర్తన వేరుగా ఉంటుంది, అడవిలో చూసే ప్రవర్తన వేరుగా ఉంటుంది. మీరు చూడాలనుకుంటే అడవిలోకి వెళ్ళండి అనేసి వీళ్ళ వాదన అనమాట. బోనులో బంధించి జంతు ప్రదర్శనశాలలో ఉంచడం కాదని. ఒకప్పుడు సర్కస్లు ఉండేవండి. ఈ సర్కస్లో పులులు, చిరుత పులులు అండ్ సింహాలు, ఇలాంటి ఏనుగులు ఎన్నిటిని తీసుకొచ్చి జనాల మధ్యన చూపించేవాళ్ళు ఒక 20 ఏళ్ల క్రితం. కానీ తర్వాత ప్రభుత్వాలు బ్యాన్ చేసినాయి. సర్కస్లలో ఇక ఏంటంటే ఎలాంటి జంతువుల్ని ఉంచడం అనేది జరగలేదన్నమాట. తర్వాత జూస్ ఆఫర్ ఏ ఛాన్స్ ఫర్ పీపుల్, ఎస్పెషల్లీ చిల్డ్రన్, టు ఎక్స్పీరియన్స్ అండ్ అప్రిషియేట్ వైల్డ్ లైఫ్ అప్ క్లోజ్, ఇన్స్పైరింగ్ ఏ లవ్ ఫర్ యానిమల్స్ అండ్ నేచర్. పిల్లల్ని జంతువులకు దగ్గరికి చేస్తాయండి జూస్ అంటారు కొంతమంది. అయితే దేర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ ఎథిక్స్ ఆఫ్ కీపింగ్ వైల్డ్ యానిమల్స్ ఇన్ క్యాప్టివిటీ ఫర్ హ్యూమన్ ఎంటర్టైన్మెంట్ అండ్ క్వశ్చనింగ్ వెదర్ ఇట్ ఈస్ మోరల్లీ జస్టిఫియబుల్. అయితే దానికి ఏమంటారంటే పిల్లలకి దగ్గర చేయడం కాదు, జంతువుల యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో కనీసం కొంచెం ఉండాలి, మానవత్వంలాగా కొంచెం ఉండాలి, వాటి యొక్క హక్కుల్ని మనం కాలు రాయకూడదు అనేసి కొంతమంది వాదన అనమాట. అక్రెడిటెడ్ జూస్ adhere to strict standards and regulations regarding animal care and welfare, ensuring that animals receive proper nutrition, veterinary care and enrichment. ఇంకొంతమంది ఏం చెప్తారండి, ఏందయ్యా కావాల్సిన తిండి పెడుతున్నారు, వైద్యం అందిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాటికి ఏంటి ప్రాబ్లం. Some argue that resources allocated to zoos could be better spent on protecting animals in their natural habitats, addressing the root causes of habitat loss and biodiversity decline. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఆ డబ్బులు ఏదో తెగ తిండి పెడుతున్నా అవి అయ్యే తింటాయి, ఆ ఏవైతే అడవి ఉన్నాయో ఆ అడవులు అంతరించిపోకుండా చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టండి. అప్పుడు జంతువులవి జనావాసాల దగ్గరకు వచ్చి ఎట్లాంటి ఇబ్బందులు అనేవి పెట్టవు, మీరు పట్టుకోవాల్సిన పని కూడా లేదు. Zoos can contribute to species reintroduction programs, helping to rehabilitate and release animals back into wild to boost wild populations.
బోల్స్టర్ వైల్డ్ పాపులేషన్స్. కొన్ని జంతు జాతులు నశిస్తుంటాయండి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల. ఏంటంటే మనం చేసే మార్పుల వల్ల కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే పిచ్చుకలు ఇలాంటివి, గద్దలు, రాబందులు ఇలాంటివి కనబడే. ఇప్పుడు అలాంటి కనబడట్ల. కారణం మనం ప్రవేశపెట్టినటువంటి కొన్ని రకాల పద్ధతులు. పొలాల్లో చల్లేటటువంటి ఎండోసల్ఫాన్ మందు వల్ల గద్దలు కానివ్వండి, రాబందులు ఆ జాతి మొత్తం అంతరించే స్థాయికి వచ్చేసింది. ఈ జంతు ప్రదర్శనశాల వల్ల ఏంటంటే వాటిని తీసుకొచ్చి రీసెర్చ్ చేసి ఏం జరుగుతుందో గమనించుకొని అవసరమైతే అక్కడ రీప్రొడక్షన్ చేయించి 1కి 10 అయిన తర్వాత ఒక సగానికి సగం అడవిలో వదిలేయడం, లేదా అవి ఎక్కడ బతుకుతాయో అక్కడ వదిలేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. కాబట్టి జంతు ప్రదర్శనశాలలు కావాలి అని. డిస్పైట్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ కండిషన్స్, ఇన్స్టెన్స్ ఆఫ్ యానిమల్ మిస్ట్రీట్మెంట్, నెగ్లెక్ట్ ఆర్ ఎక్స్‌ప్లాయిటేషన్ స్టిల్ అక్కర్ ఇన్ సమ్ జూస్ రేజింగ్ ఎథికల్ కన్సర్న్స్. అయితే కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఉన్న జంతువుల మీద ఏం జరుగుతున్నాయి, మిస్ట్రీట్మెంట్ జరుగుతుంది, నిర్లక్ష్యం. కొన్నిటికైతే కొన్ని రోజుల వరకు అవసరమైతే కొన్ని రోజుల వరకు తిండే పెట్టరు, రకరకాల ఏం చేస్తుంటారు వాటి మీద ప్రయోగాలు చేస్తుంటారు. కాబట్టి జూస్ అనేవి, ఈ జంతు ప్రదర్శనశాల అనే జూ అనేది అనవసరం అనేసి కొంతమంది యొక్క అభిప్రాయం అనమాట. ఇదండి. ఇంకా తర్వాత మీరు చూసినట్లయితే ద గ్రేటర్ క్యాట్స్ గురించి ఉంటుంది. గ్రేటర్ క్యాట్స్ అంటే ఏం లేదండి, పులులు, మనం ఏదైతే చదువుకున్నామో పులి, చిరుతపులి అలాంటివి అనమాట. ద గ్రేటర్ క్యాట్స్ విత్ గోల్డెన్ ఐస్. ఈ పులులు ఈ పిల్లి కుటుంబానికి సంబంధించినవి. చాలామంది నమ్మలేరు, బట్ పిల్లి కుటుంబానికి సంబంధించినవి అనమాట. ఎందుకంటే మీరు చూసినట్లయితే పిల్లి చెట్టు ఎక్కుతుంది, అట్లానే పులులు, చిరుతపులులు కూడా చెట్లు ఎక్కుతూ ఉంటాయి. అండ్ కొన్ని వాటిలో మోస్ట్ ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. వీటికి పిల్లి కళ్ళు అంటుంటారు. అరే వాళ్ళ ఆ అబ్బాయి పిల్లి కళ్ళురా, లేకపోతే ఆ అమ్మాయి పిల్లి కళ్ళురా అంటుంటారు. మీరు అంటే పిల్లి అయితే గమనిస్తాం, కానీ వెళ్ళి పులి కంట్లో కన్ను పెట్టాం కదా, వాటి కళ్ళు వేరుగా ఉంటాయి. పిల్లి కళ్ళు ఎలా ఉంటాయో వాటికి కూడా కొంచెం అటు ఇటుగా అలానే ఉంటాయి. గోల్డెన్ ఐస్ అంటే కొంచెం పసుపు కలర్లో ఉంటాయి అన్నమాట. స్టేర్ అవుట్ బిట్వీన్ ద బార్స్. ఇవి కూడా బోన్లో ఉన్నాయి. గ్రేటర్ క్యాట్స్ అంటే పులులు, చిరుతపుళ్ళు అలాంటివి. ఇవి ఏం చేస్తున్నాయి, ఆ బోన్లో కడ్డీల మధ్యలో నుంచి చూస్తున్నాయి. డెజర్ట్స్ ఆర్ దేర్. అయితే వాటికి బయట ఒక ప్రపంచం ఉందని, అడవులు ఉన్నాయని, ఎడారులు ఉన్నాయని, అలానే నక్షత్రాలతో డిఫరెంట్ స్కై అంటే రకరకాల ఆకాశాలు. ఎలా రకరకాల ఆకాశాలు ఉన్నాయి, ఒకే ఆకాశం ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే వాటిలో డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి. ఒక చోట ఉన్న ఆకాశం ఇంకో చోట చూసినప్పుడు ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓ చోట మనకి ఒక నక్షత్రం టైప్ ఆఫ్ నక్షత్రం కనబడితే ఇంకో చోట ఇంకో దిక్కులో ఇంకో రకమైన నక్షత్రం అనేది ప్రాంతానికి దేశానికి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ పులులకి బయట ఇంకో ప్రపంచం ఉందని, అడవులు ఉన్నాయని, ఎడారులు ఉన్నాయని, సముద్రాలు ఉన్నాయని, రకరకాల ఆకాశాలు, వివిధమైన వింత నక్షత్రాలు కూడుకొని ఉన్న విషయం వాటికి తెలియదు. ఎందుకని, వాటికి బోనే ప్రపంచం. ఆ కడ్డీలు ఉన్నటువంటి, ఊచలు ఉన్నటువంటి బోను ఏదైతే కొద్ది ప్లేస్లో పెట్టారో ఆ బోనే దానికి ప్రపంచం. భిన్న ప్రపంచాలు ఉన్నాయనే విషయం దానికి తెలియదు. రాసింది ఎవరంటే విక్టోరియా సాక్విల్ వెస్ట్. ఇదండి సెకండ్ యూనిట్కి సంబంధించి పోయమ్స్ ఏవైతే ఉన్నాయో. మెయిన్ పోయం ఏదైతే ఉందో ఏ టైగర్ ఇన్ ద జూ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు దీనికన్నా ముందు ఉంటుంది, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.